నమస్తే. మనకు వెలుగులోకొచ్చిన నేరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే మన దగ్గర చూసుకుంటే సమాజంలో ఎన్నెన్ని జరుగుతున్నాయో అసలు మీడియా ముఖంగా వచ్చినవి మాత్రం చూస్తేనే అవునా అని అనిపిస్తుంది. ఏంటి ఈ పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలైతే ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కానీ, మహిళలు కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఈ ఉదంతం కూడా తెలుస్తుంది. ఒక విధంగా కొంత త్రుటిలో తప్పింది అనిపించుకోవచ్చు. ఒక అమ్మాయి ఎక్కడనో కడప నుంచి వచ్చి సరే ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం, దిగువ మధ్యతరగతి కుటుంబం హైదరాబాద్‌కి వచ్చి తల్లిదండ్రులకు భారం కాకుండా ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని వచ్చి హైదరాబాద్ వచ్చి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసుకుంటూ ఓ ట్రైనీగా ఓ జేఎస్ఆర్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ అనే గ్రూప్‌లో అమ్మాయి ఒక సేల్స్ ట్రైనీగా జాయిన్ అయింది అక్కడ. ఏంటి ఇదే ఆసరాగా చేసుకున్న అమ్మాయి కడప నుంచి వచ్చింది కాబట్టి సరే ఈ అమ్మాయి మీద కన్ను వేశారు అందులో ఉన్న వాళ్ళు ఇద్దరు. సో ఇద్దరు వెధవలనే చెప్తాను నేను. వాళ్ళలో ఒకడు సంగారెడ్డి అనే వ్యక్తి, ఇంకో అతను జనార్దన్ అనేసి ఈ అమ్మాయిని మామూలుగానే టార్గెట్ చేస్తూ పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేసిన అమ్మాయి ఉప్పల్లో ఉంటూ రోజు మియాపూర్ వస్తూ ఉంది. ఆ జేఎస్ఆర్ సన్ సిటీకి సంబంధించింది ఏదైతే ఉందో సో అక్కడ వచ్చేసి ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటూ ఉంది. కడపలో నుంచి తర్వాత అమ్మాయి ఉప్పల్కి వచ్చి ఉప్పల్ నుంచి ఆ అమ్మాయి ఏదో బతుకుదొర కోసం వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న ఈ నేపథ్యంలో సో వీరిద్దరు ఆ అమ్మాయికి ఏం చేసిరు, ఆ అమ్మాయి పైన కన్ను వేశారు కాబట్టి ఆ అమ్మాయిని సైట్ విజిట్ పేరుతో, ఎందుకంటే సేల్స్ కదా పాపం కొత్తగా నేర్చుకోవచ్చు. రియల్ ఎస్టేట్ అంటే ఎట్లా పెంచేసి అమ్మాలి, ఎట్లా కాల్స్లో మాట్లాడాలి, సో సైట్స్లో ఎట్లా చూపించాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయి నిజమే అని చెప్పి వాళ్ళతో పాటుగా కార్లో ట్రావెల్ చేసింది. ఎందుకంటే ఇద్దరు అందులో ఎంప్లాయీసే కదా, వేరే వాళ్ళైతే అమ్మాయికి డౌట్ వచ్చేది. సో అందులో ఎంప్లాయీస్ అవడం వల్ల ఏ డౌట్ రాకుండా వాళ్ళతో పాటు అమ్మాయి కార్లో ట్రావెల్ చేసింది. అయితే అమ్మాయికి జనరల్గా కూల్ డ్రింక్స్ ఇచ్చారు, అంటే వెళ్తూ తాగుతూ ఉంటారు కదా, ఆ కూల్ డ్రింక్ తెచ్చి అందులో మత్తు మందు కలిపేసి ఓ 4 గంటల పాటు ఆ అమ్మాయితో అసభ్యంగా బిహేవ్ చేశారు. ఆ అమ్మాయికి మెలకు వచ్చిన తర్వాత సో ఎట్లాగొట్లాగో భయపడకుండా అక్కడే సాగుతూ బతుకుతూ ఉండకుండా ఈ 4 గంటల పాటు చిత్రవద అనుభవించిన ఆ అమ్మాయి కాస్త తప్పించుకొని రాత్రికి రాత్రి పోయి ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది మా పరిధి కాదనుకోకుండా పోలీసులు ఏం చేశారంటే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిరు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కనీసం మనం క్యాబ్లలో దాంట్లో వెళ్తుంటేనే భయపడుతున్న నేపథ్యంలో ఎంత జాగ్రత్తగా ఉండాలని పడుతున్న నేపథ్యంలో ఎక్కడైతే జాబ్ చేస్తుందో ఆ జాబ్ చేస్తున్న సంస్థలో వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి ఉంది అని అంటే సైట్ విజిటింగ్ పేరుతో తీసుకుపోయి అమ్మాయి పైన అగత్యానికి పాల్పడము. అంటే 4 గంటల పాటు అంటే అమ్మాయికి మత్తులో లేదు. సో మత్తులో లేనంత వరకు ఏం జరిగిందో తెలియదు. అమ్మాయి పైన అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ సో ఒక 4 గంటల పాటు అమ్మాయికి అయితే చిత్రవద చూపించినట్టే కదా. అంటే మినిమంగా అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ, పోలీసులు ఒక విధంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపినప్పటికీ, దొరికితే దొరకకుండా ఉండం మనము అనేది తెలిసినప్పటికీ కూడా కన్ను మిన్ను మూసుకుపోయి ఈ రకంగా చేస్తున్న నేపథ్యం చేస్తుంటే ఇప్పుడిప్పుడే పాపం, ఎందుకంటే చాలా బీద కుటుంబాల నుంచి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలనేసి మహిళలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో ఏం చేయగలుగుతారు? ట్రావెల్ చేయాలంటే క్యాబులు కష్టమే, ర్యాపిడోలు కష్టమే. సో బయట నుంచి ఏదో ప్రొటెక్ట్గా ఉందామనుకుంటే ఆఖరికి ఆఫీస్లో వాళ్ళే అమ్మాయి పైన కన్నేసి ఈ రకంగా చేస్తే ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది? నిజంగానే పోలీసులు మరి ఎంత కఠినమైన చర్య తీసుకుంటారేమో కానీ, కాకపోతే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఎక్కడా భయపడకుండా రాత్రికి పోయేసి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడము. సో కొంత అమ్మాయి ఎక్కడ కూడా భయపడకుండా వెలుగులోకి తీసుకొచ్చింది ఇది. ఎందుకంటే దీని ఉదంతం చెప్పడానికి కారణం ఏంటంటే జరుగుతున్న విషయాల మీద మహిళలు బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి ఎంత అప్రమత్తంగా ఉండాలనే విషయం మీద మనకు కనపడుతుంది. నిన్న మొన్న కూడా చూసినాం కదా, ఎల్బీ నగర్లో చిన్న అమ్మాయి పైన అత్యాచారం. ఆఖరి గతంలో చూసినాము 6 నెలల అమ్మాయి పైన కూడా కేర్ టేకర్గా పెట్టుకుంటే 6 నెలల అమ్మాయి పైన ఆ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ వచ్చి దాదాపుగా ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసిన నేపథ్యం, ఆ అమ్మాయిని తీసుకుపోయి నిమ్స్లో చూపించిన సందర్భము, ఇవన్నీ చూసుకుంటే ఇంకా మళ్ళీ పెరుగుతుంది. ఎక్కడన్నా తగ్గిందేమో, అవేర్నెస్ వచ్చిందేమో కనీసం అనుకుంటే మళ్ళీ ఇలాంటి వికృత చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. అంటే ఇది మనకు బయటికి వచ్చినవే కనపడుతున్నాయి, వెలుగులోనికి రానివి మాత్రం కనపడతలేవు. సో ఎంతైనా అప్రమత్తంగా ఉండాలనేది ఇలాంటివి మనం చెప్పడానికి కారణం ఏంటంటే ఇలాంటి కేసులు జరుగుతున్నప్పుడు మనం ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి, బయటికి జెంట్స్తో వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలంటే వేరే సెక్టార్స్ ఉండొచ్చు, డిఫరెంట్ ఒక కేసుకి కంపారిజన్ ఉండకపోవచ్చు, కానీ జరుగుతున్న చర్యను చూస్తే మాత్రం మనకు మాత్రం ఇంత దారుణంగా ఉంటుందా అనిపించక మానదు.